నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సముద్ర స్నానం చేస్తే నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సముద్ర స్నానం చేసే సమయంలో ఒక నారికేళం అంటే ఒక కొబ్బరికాయ సముద్ర స్నానం పూర్తి చేశాక ఆ సముద్రంలో విడిచిపెట్టినట్లయితే సంపూర్ణంగా నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ను నిర్వహించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. రాఖీ అనేది ఎవరికైనా కట్టవచ్చని, ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండదలిచామో వాళ్ళకి రాఖీ కట్టవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎవరైనా సరే రాఖీ కట్టే సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ రాఖీ కట్టినట్లయితే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల అంటే రాక్షస రాజైనటువంటి బలిచక్రవర్తిని పాతాళలోకానికి అణగదక్కినటువంటి వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శక్తి మొత్తం కూడా ఈ రాఖీ రూపంలో నీకు కడుతున్నాను. తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల. ఆ విష్ణు శక్తి ఒక సంవత్సరం పాటు ఈ రక్షాబంధన్ రూపంలో నిన్ను కాపాడుతూ ఉండాలి. ఓ రక్షాబంధనమా, నువ్వు దృఢంగా స్థిరంగా ఉండు, విష్ణు శక్తిని కలిగి ఉండు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఎవరైనా సరే రాఖీ కట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ రాఖీ కట్టినట్లయితే సంవత్సరం పాటు కట్టిన వాళ్ళని, కట్టించుకున్న వాళ్ళని విష్ణు శక్తి కాపాడుతూ ఉంటుంది. వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శక్తి కాపాడుతూ ఉండటం వల్ల సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ శ్లోకం చదువుతూ రాఖీ కడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాఖీ కట్టడానికి అపరాహ్న సమయము అత్యుత్తమమైనటువంటి కాలం అని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కట్టినట్లయితే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హయగ్రీవుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఈరోజు పూజించడం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు, కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. జాతక చక్రంలో సప్తమ స్థాన దోషాలుంటే ఆ దోషాలు పోగొట్టుకోవటానికి కూడా ఈరోజు హయగ్రీవ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మీ గృహంలో హయగ్రీవుడి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తెల్లటి పూలమాలికను హయగ్రీవుడి చిత్రపటానికి అలంకరించాలి. అలాగే పసుపచ్చటి చామంతి పూలు హయగ్రీవుడి చిత్రపటం దగ్గర అలంకరణ చేయాలి. హయగ్రీవుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే హయగ్రీవుడికి సంబంధించినటువంటి శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే హయగ్రీవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని, ఉలవలని, ఉడకబెట్టినటువంటి గుగ్గిళ్ళని హయగ్రీవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. దక్షిణాయనంలో వచ్చే శ్రావణ మాసం, దీనికి వేదంలో నభోమాసం అని పేరు. ఈ మాసంలో అనేక రకాల పవిత్రమైన కర్మలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశేషమైన లక్షణం ఉంది. వివిధములైన దేవతారాధనలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసంలో ప్రధానంగా లక్ష్మీ ఆరాధన, శక్తి ఆరాధన గోచరిస్తున్నది. అలాగే నారాయణార్చన కూడా చాలా అద్భుతమైన అంశం. మూడవది శివార్చన. శ్రావణ సోమవారం మహాశివరాత్రి కంటే గొప్పది అన్నారు. ఈ ఏడాది విశేషం ఏంటంటే ఈ పూర్ణిమ శ్రావణ సోమవారం వచ్చింది. కనుకనే పూర్ణిమ అంటేనే మాసం యొక్క సారం అంతా పూర్ణిమలో ఉంటుంది. కనుక ఈ పూర్ణిమ నాడు శివాభిషేకం కానీ, శివార్చన కానీ, శివనామస్మరణ కానీ, శివ మంత్రజపం కానీ ఏవైనా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక సోమవారం శివునికి ప్రీతిపాత్రం. వేదముల్లో మళ్ళీ సోమవారం గురించి ఉన్నది. అదే ఆగమాల్లో విస్తరించి చెప్పారు. ఇక్కడ సోమ, సోమలత ఇత్యాది విషయాలు వింటూ ఉంటాం. సోమం అంటే ఒక రసస్వరూపం, ఒక సారస్వరూపం. ఇది చంద్ర సంబంధమైన మాటే సోమ అని చెప్పినప్పటికీ కూడా సా ఉమా సోమ, ఉమాసహితుడైన శివుడు అని కూడా అర్థంలో ఉన్నది. ఇక్కడ అనేక యజ్ఞములు చేసిన ఫలితం సోమవారం నాడు చేసే వ్రతంలో ఉంటుందట. ప్రతి మాసంలోనూ సోమవారం విశేషమే, కానీ శ్రావణ సోమవారం చాలా అద్భుతమైన అంశం. అందుకు ఉత్తరాదిలోనూ మహారాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో కూడా సోమవారం నాడు శివారాధన చాలా శివక్షేత్రాల్లో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజున శివారాధన చేయడం ముఖ్యాంశం. రెండవది ఈ పూర్ణిమ శ్రవణ పూర్ణిమ. శ్రవణ నక్షత్రం విష్ణు సంబంధమైన నక్షత్రం కనుక విష్ణువారాధనకు కూడా ముఖ్యమైనది. ఈ రోజున మరొక అద్భుత అంశం హయగ్రీవుని యొక్క ఆవిర్భావం అంటారు. ఇక్కడ హయగ్రీవుని ఆద్యావతారము అని కీర్తిస్తున్నది మహాభారతం. అంటే భగవానుడు హయగ్రీవ రూపంలోనే ఆవిర్భవించి బ్రహ్మకు వేద విద్యను ప్రసాదించాడు. వేదం అంటే సర్వజ్ఞానములకు మూలము, సర్వజ్ఞాన స్వరూపం. ఆ వేద జ్ఞానాన్ని పొంది బ్రహ్మదేవుడు దాన్ని ఋషులకు అందించి, ఋషులు తద్వారా లోకానికి అందించారు. కనుక సర్వజ్ఞానములకు మూలమైనటువంటి వేదము బ్రహ్మదేవుడికి నారాయణుడు హయగ్రీవ రూపంతో ఇచ్చాడు. కనుక ఇచ్చిన రోజు శ్రావణ పూర్ణిమ అని చెప్తున్నారు. ఇందులో మరొక ఔచిత్యం చూడాలి. శ్రవణము అంటేనే చెవి, వినికిడి, వీటికి సంబంధించినటువంటి పదం అది. ఇక్కడ వేదము కూడా శృతే. శృతి అంటే వినడం వల్ల వచ్చింది అని. ఆది శబ్దము వేదము, అది బ్రహ్మదేవునికి వినబడింది. అంటే పరమాత్మ శబ్దరూపంగా వచ్చాడని అర్థం. ఇక్కడ వినబడ్డం అంటే అర్థం పరమాత్మ శబ్దరూపంగా తనను తాను సాక్షాత్కరింపజేసుకున్నాడు. ఆ శబ్దాన్ని బ్రహ్మదేవుడు గ్రహించాడు. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదాహ పరిగణోగి తస్మై ఉపనిషత్తు కూడా చెప్తున్నది. ఆ విధంగా పొందినటువంటి ఆ వేద విద్య లోకానికి క్షేమం కలిగిస్తుంది కనుక దాన్ని ఋషులకు ఆయన ప్రదానం చేశాడు. తపస్సు చేత ఋషులు అది పొందే అర్హత సంపాదించుకున్నారు. అలా పొందిన ఋషులు ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. కనుకనే సర్వజ్ఞానములకు, సర్వలోక క్షేమానికి పనికొచ్చేటువంటి వేదములు ఆవిర్భవించిన రోజు ఇది అని తెలుసుకోవాలి. అలా ఇది వేదావిష్కరణ వారము అని కూడా అనుకోవచ్చు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దినం చెప్తూ ఉంటాం కదా. అలాగే వేదాలకి మనం చెప్పుకోవాలంటే శ్రావణ పూర్ణిమ ఉత్కృష్టమైనటువంటి వారంగా తెలుసుకోవాలి. ఇది వేదానికి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానం శ్రవణం ద్వారానే మనకు తెలుస్తుంది కదా. భగవంతుడే శ్రవణ రూపంలో బ్రహ్మదేవుని అనుగ్రహించాడు. అది హయగ్రీవావతారం. అందుకే ఈ రోజున హయగ్రీవ స్వామిని మనం ఆరాధన చేసుకుంటే నారాయణుడు గురు రూపంతో మనకి వివేక, వైరాగ్య, ధర్మజ్ఞానాల్ని ప్రదానం చేస్తాడు. విద్యలలో ఉత్తీర్ణుడయ్యేటట్టు చేస్తాడు. అందుకే ఈ రోజున విద్యార్థులు కూడా ఆచార్య రూపుడైనటువంటి నారాయణను ఆరాధన చేసుకోవాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం అని చెప్పినట్లుగా అసలు నారాయణుడు అంటేనే జ్ఞానము, ఆనందము, ఈ రెండింటి యొక్క స్వరూపం. భగవంతుడు అంటేనే జ్ఞానానంద రూపములు. ఆ జ్ఞానానంద రూపములతో ఆవిర్భవించి శుద్ధ స్ఫటికము వలె నిర్మల కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఒక చేతిలో పుస్తకము, మరొక చేతిలో చిన్ముద్ర, పై రెండు చేతుల్లో శంఖచక్రములు దాల్చినటువంటి వాడు. హయగ్రీవ రూపము అంటే అశ్వవదనంతో ప్రకాశిస్తున్నాడు. ఈ అశ్వవదనంలో వచ్చే హేష అంటే గుర్రపు సక్రియంత ఏమిటంటే సర్వ వేదములకు మూలమైన బీజాక్షర సముద్భవమైన నాదం అండి ఇక్కడ. అదే శరీరమంతా వేదముగా, ప్రణవాది నాదములు ముఖముగా కలిగినటువంటి స్వరూపమే హయగ్రీవ స్వరూపము. హయగ్రీవ స్వరూపము జ్ఞానస్వరూపము, లక్ష్మీ స్వరూపం కనుక లక్ష్మీ హయగ్రీవ ఆరాధన కూడా ఉన్నది ఇక్కడ. ఇలాంటి హయగ్రీవ స్వామిని ఈ రోజున మనం స్మరించుకుంటున్నాం. రెండవది ఈ రోజున రక్షాబంధన దినం కూడా.
రక్షాబంధనం అంటే కొన్ని ప్రాంతాల్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రక్షాబంధనం కడతారు. అయితే అందరూ అక్క చెల్లెళ్ళే కట్టాలని కాదు, రక్షాబంధనం అనేది విధి. ఈ రోజున ఈ రక్షాబంధనం ఒక త్రాడుని అంటే ఒక సూత్రాన్ని మనం తయారు చేసుకుని, పవిత్రమైన సూత్రం, దాన్ని పసుపు మొదలైనవి రాసి దాన్ని చక్కగా పెట్టుకుని ఆరాధన చేసి దానికి భగవత్ శక్తిని దానిలో ఆవహింపజేసి అది రక్షగా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది రక్ష కలిగిస్తుంది. కనుక రక్షాబంధనం అనేది ఈ రోజున విధి. అది అక్క చెల్లెళ్ళు కట్టి అన్నదమ్ములు సంతోషించడంలో ఒక మంచి ఆత్మీయమైన అనుబంధం ఉంది, అది మంచిదే. కానీ రక్షాబంధనంగా ఎవరికి వారు కూడా రక్షాబంధనం కట్టుకోవలసిన రోజు ఇది ఇక్కడ. అంతేకాదు ఈ రోజున పవిత్రోత్సవము అని చేస్తుంటారు. అది విష్ణు సంబంధమైన శివ సంబంధమైన పవిత్రోత్సవాలు ఉన్నాయి. ఈ పవిత్రోత్సవాలు మనకు వెంకటేశ్వర స్వామి మందిరంలోనూ, అలాగే కొన్ని వైష్ణవ మందిరాలు, అలాగే శైవ ఆగమాల్లో కూడా ఈ రోజున పవిత్రోత్సవాలు చెప్పారు. ఆ పవిత్రము కూడా సూత్రముతో కూర్చున్నటువంటిదే, ఇది కూడా గ్రహించవలసిన అంశం. అందుకే రక్షాబంధనం చేసేటప్పుడు ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం అభిబధ్నామి రక్షమాచల మాచల అని చెప్తూ రక్షాబంధన మంత్రం ఒకటి చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి రాక్షసేంద్రుడైన బలిచక్రవర్తిని ఎవడైతే కట్టాడో వాడిని ఇక్కడ ఆవహింపజేసి కడుతున్నాను, అంటే నారాయణుని అవామను త్రివిక్రమని ఆవహింపజేస్తున్నాను అని చెప్పారు ఇక్కడ. అంటే దుష్టశక్తిని నిగ్రహించగలిగే భగవత్ శక్తిని రక్షాబంధనలో పెడతారు. భారతీయ సంస్కృతిలో కుడి చేతి మణికట్టుకి ఏదో ఒక సూత్రం కట్టుకోవడం అనే ఒక ఆచారం ఉన్నది. కాశీతాడు కట్టుకోవడము, లేదా ఒక ఎర్ర తాడు పసుపు తాడు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు కట్టడం ఉంది. అది రక్షాబంధనం అంటే. అది ఈ రోజున చేసుకోవడం చాలా విశేషమైన అంశం. ఇక్కడ ఆ రక్షాశక్తి లభిస్తుంది. అదేవిధంగా వేద సంబంధమైన దినం గనక ఆ వేదాధ్యయనం చేయడానికి ఉపనయన సంస్కారములు పొందినటువంటి వారు ఉపాకర్మలు ఆచరించేటువంటి రోజుగా కూడా దీన్ని భావన చేస్తారు. ఇంత పవిత్రమైన ఈ శ్రావణ పూర్ణిమ నాడు ఏ కొద్దిపాటి సత్కర్మ ఆచరించినా ఉత్కృష్ట ఫలితాన్ని ఇస్తుంది కనుక దానము, స్నానము, ధ్యానము, జపము, అర్చన ఇత్యాదులతో ఈ రోజున పవిత్రం చేసుకుని ఆ హయగ్రీవ స్వామి అనుగ్రహంతో సనాతన ధర్మం వర్ధిల్లుగాక, భారతదేశం క్షేమంగా ఉండుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈనాడు రాఖీ పూర్ణిమగా, హయగ్రీవ జయంతిగా కూడాను పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి. శ్రావణ శుద్ధ పూర్ణిమ విద్యారంభ కాలం అని చెప్పేసి పూర్వకాలంలో ఈ రోజు నుంచే వేదాధ్యయనం ప్రారంభించేవాళ్ళు. వేదాధ్యయనాన్ని ప్రారంభించే ముందు యజ్ఞోపవీతాన్ని ధరించేటువంటి సాంప్రదాయం ఉండేది. దీన్నే ఝంఝా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ శ్రావణ పూర్ణిమ నాడు పాత ధన్యాన్ని తీసి కొత్త ధన్యాన్ని గాయత్రీ మంత్రోపాసకులు మాత్రం ఆచరిస్తారు అన్నమాట. హయగ్రీవ జయంతి కూడాను ఈరోజే జరుపుకుంటారన్నమాట. రాక్షసుణ్ణి సంహరించడానికి హయగ్రీవ అవతార తత్వం విష్ణుమూర్తి స్వరూపంలో వచ్చిందన్నమాట. హయగ్రీవ జయంతి నాడు హయగ్రీవోపాసన చేయటం సర్వ విధాల శ్రేయోదాయకం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే అంటూ ఆ స్వామివారిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి సర్వ విధాలా కూడాను విద్యా వినయ సంపత్తులు వచ్చి తీరుతాయి. ఇక రాఖీ పూర్ణిమ గురించి అందరికీ తెలిసిందే. శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీ పూర్ణిమగా జరుపుకునేటువంటి ఆచారం ఉంది. ఈ రోజునే సముద్ర స్నానం కూడా ఆచరించాలి. ఈ రోజున ఇంట్లో ఎవరైతే 3 సార్లు కనకదార స్తోత్రపఠనం చేస్తారో వారి ఇంట సిరుల లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. శ్రావణ పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని కూడాను
పూజ చేయాలి. శ్రావణ పూర్ణమి నాడు ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి ఈ విధి విధానాల్ని కనుక సాంప్రదాయ రీత్యా పాటిస్తే వారి ఇంట సర్వశుభాలు కూడా చేకూరుతాయంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 36 నిమిషాలకు. తిథి పూర్ణిమ రాత్రి 11 గంటల 53 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 8 గంటల 8 నిమిషాల వరకు. తరువాత ధనిష్ట తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 11 గంటల 44 నిమిషాల నుంచి 1 గంట 11 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 35 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 5 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 23 నిమిషాల నుంచి 9 గంటల 49 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈటీవీ ప్రేక్షకులకు శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. నేటి విశేషాలు. శ్రవణ నక్షత్రం పూర్ణిమ కలిసి వచ్చాయి కాబట్టి దీన్ని మహాశ్రావణి అంటారు. కేదార క్షేత్రంలో స్నానం చేసినా, దానం చేసినా, ఉపవాసం చేసినా మహాఫలాలు సిద్ధిస్తాయి అని చెప్పారు. అలాగనే చూడామణి యోగం ఒకటి ఉంది. దాని ద్వారా స్నానము, దానము కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పారు. కాబట్టి మనం మహాశ్రావణ సందర్భంగా చేసేటువంటి సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, చూడామణి యోగ సందర్భంగా చేసేటువంటి నదీ స్నానం కానీ, వీటిని చేసేటప్పుడు చూడామణి ప్రయుక్త, మహాశ్రావణి ప్రయుక్త స్నానం తంత్రేణ కరిష్యే అనే తంత్రేణ అనే పదం కలపడం ద్వారా 2 స్నానాలు చేసిన ఫలితం వస్తుంది ఒకసారి స్నానం చేస్తే. అలాగనే ఒకసారి దానం చేస్తే 2 సార్లు దానం చేసిన ఫలితం వస్తుంది. అంటే ఈ చూడామణి యోగానికి సంబంధించిన మహాఫలితాన్ని పొందవచ్చు, శ్రావణి యొక్క సంబంధించిన ఫలితాన్ని కూడా పొందవచ్చు. అలాగనే ఈరోజు సింధు స్నానం చేయమన్నారు. అంటే సముద్ర స్నానం చాలా మంచిది. రక్షాబంధం, ఇది మామూలుగా భుజానికి రక్ష కట్టుకోవడం అనేటువంటిది సంప్రదాయం. ఏన బద్ధో బలి రాజా అని చెప్పి ఆ బలి చక్రవర్తిని తలుచుకొని ఆ రక్షాబంధం ఏర్పరచుకుంటే విష్ణుమూర్తి రక్షణ లభిస్తుంది అనేది శాస్త్రం. కానీ లోకంలో రక్షాబంధం రాఖీగా ప్రసిద్ధి పొందింది. ఆ కారణంగా రాఖీ కట్టుకోవడం అనేటువంటిది సంప్రదాయంలో కనిపిస్తోంది. అలాగనే ఈరోజు ఉపాకర్మ చేయడం, ఉపాకర్మ చేసుకొని వాళ్ళు యజ్ఞోపవీత ధారణ చేస్తారు. అలాగే విఘనసో జయంతి, మనం ఆ స్వామివారిని పూజించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సర్వదేవతా పవిత్రారోపణం, అంటే అందరి దేవతలకి కూడా పవిత్రారోపణ చేస్తారు ఆయా ఆలయాల్లో. వాటిని మనం దర్శించడం ద్వారా సంవత్సర కాలంలో చేసేటువంటి పూజా లోపాలన్నీ సవరించబడతాయి. హయగ్రీవ అవతారం, హయగ్రీవుడిని పూజించడం ద్వారా విద్యలో లోతులు తెలుస్తాయి, విద్య యొక్క సద్వినియోగం సిద్ధిస్తుంది. అలాగే సర్పబలి, ఇది సర్పదోషాలు నివారించుకుంటూ చేసేటువంటి ప్రత్యేకమైన ప్రక్రియ, అది పూజారులు చేయిస్తారు. ఈరోజే పూర్ణిమ కాబట్టి పూర్ణిమ హోమం, పూర్ణిమ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలా విశిష్టమైనటువంటి దివసంగా
పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ పుణ్యార్జనకు వాడుకోవాలి. నేటి ఆణిముత్యాలు. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తల దించనివ్వదు, సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు. వాడు మహాభక్తుడు, ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే 2 వంశాలు తరిస్తాయి. ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది, ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది. ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఇక్ష్వాకు వంశం, విదేహ వంశం కూడా తరించాయి. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది. అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. సాధ్వి నైజ విభం, సాధ్వి పతివ్రత అయినటువంటి స్త్రీ ఎప్పుడూ భర్త యొక్క సౌఖ్యము గురించి, కీర్తి గురించి ఆలోచించినట్లు. రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది. స్వామి హనుమ వచ్చి అన్నారు, ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు, నా భుజాల మీద కూర్చో, నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు. ఆవిడంది, నువ్వే ఇంతున్నావా, ఎందుకని? అయినప్పటికీ శరీరాన్ని అంతటినీ కూడా కుంచింపచేసి పిల్లంత అయిపోయి ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రసన్ బభూవ అద్భుత దర్శన. పిల్లంత ఉన్నారు. నీకో ఇంత భుజమా, దాని మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెడతావా, కోతి బుద్ధి బయట పెట్టావయా అంది. అమ్మా నా రూపింతే అనుకుంటున్నావా, చూడు నేనేమిటో అని ఒక్కసారి పైకి లేచారు. మేరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంస్ట్రలతోటి లేచి నిలబడ్డారు. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. ఆవిడంది, నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు, ఎంత పెద్ద రూపమైనా కావచ్చు, నేను మాత్రం నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను. ఎందుకో తెలుసా? భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. భర్తయందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేత నా భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను. కాబట్టి నేను నీ భుజాల మీద కూర్చోను. కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని తీసుకునిరా. రాముడు యుద్ధంలో ఈ లంకనంతటినీ నాశనం చేస్తాడు. అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకాపట్టణానికి ఎడతానంది. ఎందుకని? ఆమె కానీ వెళ్ళిపోయింది అనుకోండి హనుమతోటి, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి తెచ్చాడు, రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్లి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని. రాముని యొక్క పరాక్రమం, రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి? వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు, కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యా పారంగత్వం పైకొచ్చి దాని వలన లంకాపట్టణం అంతా నశించిన తరువాత రాముడితో కలిసి వెడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి. అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని నేను రాను నీతో అంది సీతమ్మ. మరి రావణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా, అప్పుడు నాకు స్పృహ లేదు, వాడు తెస్తే నా దోషం కాదు, ఇప్పుడు స్పృహలో ఉన్నాను, నేను ముట్టుకోను. ఆయన అన్నాడు. ఈ మాట విని స్వామి హనుమ తెల్లపోయి అన్నారు, అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో, ఎవరనరు. ఇంత కష్టంలో ఉన్నదాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు. అద్భుతం అమ్మా, నీకు తప్ప అన్యులకు చెల్లది ఈ మాట అంటారు.
ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాజు తన చిన్న దుర్గాలను పూర్తిగా నాశనం చేయాలి. చిన్న చిన్న చెట్లను అన్నిటినీ నరికివేయాలి. అందులో రచ్చబండ చెట్లను వదిలివేయాలి. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను మాత్రమే నరకాలి. రచ్చబండల మీద చెట్ల ఆకులను కూడా కోయరాదు. బయటి ప్రాకారం మీద శత్రువుల సంచారం దూరం నుంచే కనిపెట్టడానికి కట్టే బురుజులు నిర్మించాలి. అట్లా బురుజుల మీద నుంచి సన్నని రంధ్రాల ద్వారా శత్రువులను కనిపెట్టే వారిని ఆకాశ రక్షకులు అంటారు. ఆ రంధ్రాల నుండి కాలిన ఇనుప గుండులను ప్రయోగిస్తారు. వాటిని ఆకాశ జనునులు అంటారు. వాటిని ఏర్పరచుకోవాలి. మేకులు, మొసళ్ళు, పెద్ద చేపలతో పరిగను నింపాలి. ప్రమాద సందర్భాలలో పురజనులకు పారిపోవటానికి దొడ్డిదారులను ఏర్పరచాలి. వాటికి రాజద్వారానికి అలా అన్ని విధాల రక్షణ ఏర్పరచాలి. ద్వారాలలో పెద్ద పెద్ద యంత్రాలు నిర్మించాలి. శతఘ్నులను నిలపాలి. అవి అన్నీ తనకు వశమై ఉండాలి. వంటకట్టెలను సరిపడా తెచ్చుకోవాలి. అలాగే నూతులను త్రవ్వించాలి. పూర్వమే త్రవ్విన నూతులను పరీక్షించి వాడుకోవాలి. గడ్డి కప్పిన ఇండ్ల మీద బురద పూత పెట్టాలి. చైత్రమాసంలో అగ్నిభయం వల్ల గడ్డిని తీసివేయాలి. యుద్ధ సమయంలో రాత్రుల యందే రాజు అన్నం వండించాలి. పగటిపూట ఒక్క అగ్ని కార్యంతో తప్ప వంటకి పొయ్యి వెలగరాదు. గృహాల్లోని అగ్నులను కప్పి ఉంచాలి. పగటిపూట ఆ ఇంట్లో అగ్ని ప్రజ్వలితుందో ఆ ఇంటి వాడికి వదయే శిక్ష అని చాటించాలి. నగర రక్షణ కోసం ఇలా చేయాలి. 4 వీధుల కూడళ్లలోనూ మంత్రుల మొదలైన ప్రధానాల ఇళ్ల దగ్గర, కార్యాలయాల దగ్గర, పెద్ద పెద్ద భవనాల దగ్గర అందరి మనసులను తెలుసుకోగల గూఢచారులను నియమించాలి. రాజమార్గాలన్నీ విశాలంగా నిర్మించాలి. ఆయా ప్రదేశాల్లో చలివింద్రలు, దుకాణాలను ఏర్పాటు చేయాలి. అలాగే కోశాగారాలను, ఆయుధశాలలను, యోధశాలలను, అశ్వశాలను, ఏనుగుల శాలను, సైన్య శిబిరాలను తగిన చోట్ల నిలపాలి. పరిగణలను, మార్గాలను, ఉద్యానవనాలను నిర్మించాలి. వీరిని శత్రువుల గమనింపలేనట్లు రహస్యంగా ఉంచాలి. శత్రుబలం వల్ల భయం కలుగుతుందని ధనాన్ని కూడబెట్టాలి. నూనె, వస, తేనె, నెయ్యి, ఔషధాలు ఎక్కువగా సేకరించాలి. బొగ్గులు, దర్భలు, మంజుగడ్డి, మోదుగ కర్రలు, లేఖకులు, రెల్లుగడ్డి, గడ్డి, కట్టెలు, విషబాణాలు ఎక్కువగా నిలువ చేయాలి. శక్తి, ఈటె, కవచం మొదలైన అన్ని ఆయుధాలను పెద్ద సంఖ్యలో సేకరించాలి. అన్ని రకాల మందులను, మూలికలను, పండ్లను, 4 రకాల వైద్యులను విశేషంగా సేకరించాలి. నటుల, నర్తకులు, మల్లులు, ఇంద్రజాల విద్యల వారిని ఆహ్వానించి వారి విద్యలతో అందరినీ సంతోషపెట్టాలి. సేవకుడు, మంత్రి, పౌరులు మొదలైన వారి విషయంలో రాజుకు అనుమానం కలిగితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలి. సేవకాదులు చక్కగా పని నిర్వహించినప్పుడు రాజు ధనాలతో సత్కరించాలి. తగిన ధనంతో మంచిగా ప్రసన్నంగా మాట్లాడడంతో ఇలా ఎన్నో రకాలుగా సత్కరించాలి. ఒకవేళ పొరపాటున రాజు సేవకుని దుఃఖపెట్టినా, చంపినా శాస్త్రోక్తంగా వాని రుణం తీర్చుకోవాలి. తాను, మంత్రులు, కోశాగారులు, దండం, మిత్రులు, జానపదులు, పురం అనేటువంటి ఈ 7 సమూహమైన రాజ్యాన్ని ప్రయత్నించి కాపాడుకోవాలి. షాడ్గుణ్యం, త్రివర్గం, త్రివర్గ పరమం ఈ 3 చక్కగా తెలిసిన రాజు ఈ భూమిని అనుభవిస్తాడు. ధర్మజ,
షాడ్గుణ్యం అంటే సంధానాసనం, యాత్రా సంధానం, విరోధించి ఉండుట. ద్వైదీభావం, యాత్రా పరిగ్రహ్యసనం, ఇతరులను ఆశ్రయించుట. షాడ్గుణ్యం అంటే సంధి చేసుకొని నెమ్మదిగా ఉండటం. దండయాత్ర, వైరంతో ఉండటం, యాత్రను ప్రకటించి ఉండటం, శత్రువులను విడదీయటం, దుర్గాదులను కానీ ఇతర రాజులను కానీ ఆశ్రయించటం. క్షయం, స్థానం, వృద్ధి, వీటిని త్రివర్గం అంటారు. ఇక త్రివర్గ పరమం అంటే ధర్మం, అర్థం, కామం. వీరిని సమయానికి తగినట్లు సేవించిన రాజు చాలా కాలం భూమిని పరిపాలిస్తాడు. ఈ విషయమై బృహస్పతి చెప్పిన 2 శ్లోకాలు చెబుతాను విను. కృత్వా సర్వాణి కార్యాణి, కృత్వా సర్వాణి కార్యాణి, సమ్యక్ సంపాల్య మేధినీం, సమ్యక్ సంపాల్య మేధినీం, పాలయిత్వా తథా పౌరాన్, పాలయిత్వా తథా పౌరాన్, పరత్ర సుఖమే దతే, పరత్ర సుఖమే దతే. అన్ని కర్తవ్యాలు పూర్తి చేసుకొని భూమిని చక్కగా పరిపాలించి ప్రజలందరినీ రక్షించిన రాజు పరమమందు చాలా సుఖపడతాడు. కిం తస్య తపసారాజ్ఞః, కిం తస్య తపసారాజ్ఞః, కించ తస్య ధ్వరైరపి, కించ తస్య ధ్వరైరపి, సుపాలిత ప్రజో యస్యాత్, సుపాలిత ప్రజో యస్యాత్, సర్వధర్మ విదేవసః, సర్వధర్మ విదేవసః. చక్కగా ప్రజలను రక్షించిన రాజుకు తపస్సుతో పని ఏమిటి చెప్పండి? యజ్ఞాలతో పని ఏమిటి? సర్వధర్మాలు తెలిసినవాడు అతడే. ఈ విషయమై శుక్రుడు చెప్పినది విను. ఇది దండనీతికి, త్రివర్గానికి మూలం. భార్గవాంగి, రసకర్మ, షోడశాంగాలు కల బలం, విషం, మాయ, దైవ పురుషాలు ఇవన్నీ కూడా అర్థసిద్ధికి కారణాలు. రాజు ఈశాన్యం వైపు పల్లంగా ఉన్న దుర్గాన్ని ఆశ్రయించి త్రివర్గాల త్రయాన్ని సంపూర్ణంగా గ్రహించి వారిని ఉద్ధరించవచ్చును. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే షడ్వర్గాన్ని, పంచేంద్రియాలు అనేటువంటి పంచవర్గాన్ని, వేట, జూదం, పగటి నిద్ర, ఇతరులను నిందించుట, స్త్రీలపై ఆసక్తి, మద్యం, నాట్యం, గానం, వాదిత్రం, వ్యర్థంగా తిరగడం అనే దశదోషాలను జయించి త్రివర్గంతో కూడి దశవర్గ జ్ఞానం కల రాజును దేవతలు కూడా జయించలేరు. ప్రఖ్యాత విద్వాంసులు, అన్ని పనుల్లోనూ ఆప్తులు, ఎన్నో యుద్ధాలు చూసిన వారు అనే నిపుణులను మాటలను రాజు వినాలి. దైవం, పురుషకారం, త్రివర్గం వీటిని ఆశ్రయించి దైవానికి, విప్రులకు నమస్కరించి యుద్ధయాత్రకు వెళ్ళే రాజు విజయం పొందుతాడు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, దండనీతి, రాజు ఇవి రెండూ కలిసి ఉంటాయి, విడివిడిగాను ఉంటాయి. అది ఎవరికి ఏం చేస్తే సిద్ధిస్తుంది చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, రాజా, దండనీతి యొక్క మహాభాగ్యం ఎటువంటిదో చెప్తాను విను. చక్కగా ప్రయోగించిన దండనీతి చతుర్వర్ణాల వారిని తమ ధర్మ సాధనకు నియమిస్తుంది, అధర్మాల నుండి రక్షిస్తుంది. దండనీతి వల్ల చతుర్వర్ణాల వారు తమ తమ కర్మాలతో నిలిచి హద్దులు సంకరమైపోకుండా క్షేమం కలిగిస్తుంది. దానితో ప్రజలు నిర్భయంగా ఉంటారు. అప్పుడు 3 వర్ణాల వారు యథావిధిగా తమ విధులను నిర్వహిస్తారు. దాంతోనే మనుష్యులకు సుఖం కలుగుతుందని తెలుసుకో. రాజుకు కాలం కారణమా లేక రాజే కాలానికి కారణమా అని నీకు సందేహం వద్దు. రాజే కాలానికి కారణం. దండనీతితో రాజు చక్కగా సమగ్రంగా ప్రవర్తిస్తే అప్పుడు కృతయుగం అనే కాలం సృష్టింపబడుతుంది. కృతయుగంలో ధర్మమే ఉంటుంది, అధర్మం ఎక్కడా ఉండదు.
అన్ని వర్ణాల వారి మనసులు అధర్మం మీద ఆసక్తి చూపవు. ప్రజలకు యోగక్షేమాలు చక్కగా ప్రవర్తిస్తాయి. సందేహం లేకుండా వైదిక గుణాలన్నీ నడుస్తాయి. ఋతువులన్నీ సుఖకరంగాను రోగరహితులుగాను ఉంటాయి. మానవుల స్వరాలు, వర్ణాలు, మనస్సులు ప్రసన్నంగా ఉంటాయి. కృతయుగంలో రోగాలు రావు. తక్కువ ఆయుర్దాయం కల మానవుడు కనబడడు. దీనుడు, దుఃఖితుడు పుట్టనే పుట్టడు. భూమి దున్నకుండానే పండుతుంది. ఔషధులు తమంత తామే ఏర్పడతాయి. చెట్ల బెరడులు, ఆకులు, ఫలాలు, వేళ్ళు ఎంతో శక్తిమంతాలై ఉంటాయి. ధర్మజ, అప్పుడు అధర్మం ఉండదు. కేవలం ధర్మమే ఉంటుంది. అవి కృతయుగ ధర్మాలని తెలుసుకో. 4వ వంతు భాగం వదిలి 3 భాగాలు మాత్రమే దండనీతిలో ఆచరించినప్పుడు త్రేతాయుగం వచ్చినట్లు అధర్మం యొక్క 4వ భాగం మిగిలిన 3 భాగాలతో కలుస్తుంది. భూమి దున్నుతోనే పండుతుంది. ఔషధాలు కూడా అలాగే పురుష ప్రయత్నంతోనే ఫలిస్తాయి. సగం భాగం వదిలి సగం నీతిని రాజు అనుసరిస్తే అప్పుడు ద్వాపర యుగం అనే కాలం వస్తుంది. అధర్మం యొక్క సగభాగం మిగిలిన ధర్మం యొక్క సగభాగంతో కలుస్తుంది. దానితో దున్నిన భూమి కూడా సగం ఫలమే ఇస్తుంది. దండనీతిం పరిత్యజ్య యదాకార్స్యేన భూమిపః ప్రజాః క్లిశ్నాత్యయోగేన ప్రవర్తేత తదా కలిః. రాజు దండనీతిని పూర్తిగా వదిలిపెట్టి అయోగ్యమైన ఉపాయాలతో ప్రజలను బాధించినప్పుడు కలి ప్రవర్తిస్తుంది. కలియుగంలో అధర్మం ఎక్కువ, ధర్మం ఎక్కడా కనపడదు. అన్ని వర్గాల వారి మనసు స్వధర్మం నుండి జారిపోతుంది. చతుర్థులు అంటే సన్యాసం తీసుకుని జీవిస్తారు. యోగక్షేమాలు నశించిపోతాయి. వర్ణ సంకరం ఏర్పడుతుంది. వైదిక కర్మలన్నీ విరుద్ధ గుణాలుగా కనిపిస్తాయి. ఋతువులన్నీ సుఖకరంగా ఉండక రోగ సహితులుగా ఉంటాయి కూడా. మనుష్యులు స్వరాలు, వర్ణాలు, మనస్సులు ముడుచుకుపోతాయి. రోగాలు వస్తాయి. మానవులు త్వరగా కాలం తీరి చచ్చిపోతారు. ప్రజలు క్రూరాలు అవుతారు. ఒకచోట మేఘం వర్షం కురుస్తుంది, ఇంకో చోట పంటలు పండుతాయి. దండనీతితో ప్రజలను చక్కగా రక్షించాలని రాజు భావించకపోతే అప్పుడే సర్వరసాలు క్షీణించిపోతాయి. కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి కూడా రాజే కారణమవుతాడు. కృతయుగాన్ని సృష్టించడం చేత రాజు సంపూర్ణంగా స్వర్గఫలం పొందుతాడు. త్రేతాయుగ సృష్టితో స్వర్గం పూర్తిగా అనుభవించుడు. ద్వాపరయుగం ప్రవర్తనతో సగం పొందుతాడు. వాడు కలియుగ ప్రవర్తనతో రాజు ఎంతో పాపం పొందుతాడు. ఈ దుష్కర్ముడైన రాజు నరకంలో శాశ్వతంగా నివసిస్తాడు. ప్రజల పాపాల్లో మునిగిపోయి అపకీర్తి పాపాన్ని పొందుతాడు. అందుచేత క్షత్రియుడు దండనీతిని పురస్కరించుకొని చక్కగా తెలిసి లభించిన దాన్ని పొందాలి, పొందిన దాన్ని రక్షించుకోవాలి. దండనీతి లోకాన్ని చక్కగా నడుపుతుంది. లోకం కోరే మర్యాద దండనీతిని చక్కగా నడిపితే అది తల్లి తండ్రిలాగా కాపాడుతుంది. ప్రాణులన్నీ దండనీతిలోనే సుఖిస్తాయి అని తెలుసుకో. దండనీతి వలనే రాజుని అనిపించుకుంటాడు. రాజని అదే రాజు యొక్క పరమధర్మం. అందుచేత ధర్మజ, నీతివంతుడవై నీవు ప్రజలను ధర్మంతో పరిపాలించు. ఇలా ప్రజలను రక్షించి దుర్జయమైన స్వర్గం పొందు. శ్రీకృష్ణాయ పరమాత్మనే. 70వ అధ్యాయం. ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. రాజు ఎటువంటి ప్రవర్తనతో ఇహపరాల్లో సుఖాలిచ్చే ఫలాలు పొందుతాడు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. ఈ 36 గుణాలు. గుణవంతుడైన రాజు ఈ గుణాలతో కూడి సద్గుణుడు అనిపించుకుంటాడు. రాగద్వేషరహితుడై ధర్మాలు ఆచరించాలి. ఆస్తికుడై స్నేహం విడువరాదు.
క్రూరత లేకుండా ధనం సంపాదించాలి. ఉద్ధకుడు కాకుండా కామాన్ని సాధించాలి. ప్రియం బ్రూయాద కృపణః, ప్రియం బ్రూయాద కృపణః, శూరస్యాద వికత్తనః, శూరస్యాద వికత్తనః, దాతా నా పాత్ర వర్షి స్యాత్, దాతా నా పాత్ర వర్షి స్యాత్, ప్రగల్భ స్యాద్ నిష్ఠురః, ప్రగల్భ స్యాద్ నిష్ఠురః. దైన్యం లేకుండా ప్రియం పలకాలి. శూరుడై కూడా ఆత్మస్తుతి చేసుకోరాదు. దానం చెయ్యాలి, కానీ అపాత్రులకు కాదు. ప్రతిభ కలవాడవ్వాలి, కానీ కఠినుడు కారాదు. దుష్టులతో కలవకూడదు, బంధువులతో విడిపోరాదు. రాజభక్తి లేని వాని చేత గూఢచారి పని చేయించరాదు. పీడించకుండా పని చెయ్యాలి. అర్థం బ్రూయాన్న చాసస్సు, అర్థం బ్రూయాన్న చాసస్సు, గుణాన్ బ్రూయాన్న చాత్మనః, గుణాన్ బ్రూయాన్న చాత్మనః, ఆదద్యాన్నా చ సాధుభ్యః, ఆదద్యాన్న చ సాధుభ్యః, నాస పురుష మాశ్రయేత్, నాసత్పురుష మాశ్రయేత్. ఇష్టమైన దాన్ని దుష్టుల దగ్గర చెప్పకూడదు. తన గుణాల తాను చెప్పుకోరాదు. సజ్జన నుండి ధనం గ్రహించరాదు. దుష్టుని ఆశ్రయింపరాదు. పరీక్షించకుండా దండింపకూడదు. రహస్యాలు బయట పెట్టరాదు. ధనం ఇవ్వరాదు పిసినారులకు. అపకారులను నమ్మరాదు. అసూయ లేకుండా భార్యను రక్షించాలి. శుద్ధమైన మనసుండాలి, కానీ శిక్ష విషయంలో నిర్ణయుడై ఉండాలి. స్త్రీలను అతిగా సేవింపరాదు. తీయనైన భోజనమే కానీ అహితమైనది తినరాదు. అస్తబ్దక పూజయేన్ మాన్యాన్, అస్తబ్దక పూజయేన్ మాన్యాన్, గురూన్ సేవేద మాయయా, గురూన్ సేవేద మాయయా, అర్చేద్దేవాన దంభేన, శ్రియమిచ్చేద కుక్షితాం, శ్రియమిచ్చేద కుక్షితాం. స్తబ్దత లేకుండా వినయంతో పెద్దలను పూజించాలి. గురువులను కపటం లేకుండా సేవించాలి. ఆర్భాటం లేకుండా దైవాన్ని ఆరాధించాలి. నిందలేని ధనం కోరుకోవాలి. ప్రేమతో సేవించాలి. సమయం తెలిసి కార్యాచరణానికి పూనుకోవాలి. మృదుత్వం ఉండాలి, కానీ విడిచి పారేయటానికి కాదు. అనుగ్రహిస్తూ ఆక్షేపించరాదు. తెలుసుకోకుండా దండింపరాదు. శత్రువును చంపినా వారి బంధువులను దుఃఖపెట్టరాదు. అకస్మాత్తుగా కోపం పొందకూడదు. అపకారుల పట్ల మృదుత్వం పనికిరాదు. రాజువై ప్రజల శ్రేయోభిలాషి అయితే ఇలా ప్రవర్తించాలి. మరొక విధంగా ప్రవర్తించే రాజు ఎంతో భయం పొందుతాడు. ఈ గుణాలను చెప్పినట్లు పాటించేవారు ఇహ ముందు శుభము పొంది స్వర్గంలో మహిమను పొందుతారు అన్నాడు. భీష్ముని ఈ మాటలు శ్రద్ధగా విని పాండవులతో కలిసి ధర్మరాజు పితామహునికి నమస్కరించి ఆయన చెప్పినదంతా ఆచరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.